అందరికీ నమస్కారం. నేను ఈ మధ్యకాలంలో 2 సినిమాలకి రివ్యూలు ఇచ్చి పాజిటివ్‌గా ద బెస్ట్ వేలో ఇచ్చి, ఆ తర్వాత ఎందుకు ఇచ్చానురా వీళ్ళకి ఇంత పాజిటివ్‌గా రివ్యూలని బాధపడ్డవి 'కుబేరా' ఒకటి, 'ది గర్ల్ ఫ్రెండ్' ఒకటి. 'కుబేరా'కి సంబంధించి డబ్బు అన్నది ఒక మనిషిని ఎలా మారుస్తుంది, డబ్బు అనేది ఇబ్బడిముబ్బడిగా వచ్చిన తర్వాత వాడిలో ఆశ ఎలా పెరుగుతుంది, పేదోడు ఆ వచ్చిన డబ్బుతో ఎలా బతుకుతాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా బతకాలని కోరుకునేది. కానీ కొంతమంది మాత్రం డబ్బుతో ఇంకా 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 ఎదగాలనుకుంటూ ఉంటారు. దానికోసం ఏదైనా చేద్దామనుకుంటారు. ఎంతమందిని ఏ రకమైన బలిద్దామని చూస్తూ ఉంటారు. లైక్ ఆ వేలో చెబుతూ ఆ సినిమాకి మంచి పాజిటివ్ వేలో ఇచ్చుకుంటూ వెళ్ళారు రివ్యూ. బట్ ఆ తర్వాత కమ్యూనిస్టులు, సోకాల్డ్ సెక్యులరిస్టులు, ఇక వాళ్ళు వీళ్ళు కలగలిపి దానిని మన దేశంలోని ధనవంతుల మీద, హిందూ మతం మీద ఇది అద్భుతమైన సినిమా అంటూ, అంటే హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలనేది ఎత్తు చూపింది అన్నట్టు, ఈ దేశంలో ధనవంతుల భాగవతాలన్నీ బయటపెట్టింది అన్నట్టు కంపు చేసి ఒక రకంగా పెంట చేసేసారు. ఇక అతను నాకు విరక్తి వచ్చేసింది. ఏం మనుషులరా వీళ్ళు, పాజిటివ్ అన్నది చూడాలి, దాని కదా హైలైట్ చేయాలి అని. అయిపోయిందా? ఇప్పుడు 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ నేను చెప్పింది ఏంటిది మన రివ్యూలో క్లియర్గా, ఒక ఆడపిల్ల ఊరి నుంచి సిటీకి వచ్చినప్పుడు తను ఎలా బతకాలి, అనుకోకుండా ఒక రిలేషన్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది టాక్సిక్ రిలేషన్ తెలిసినప్పుడు ఎలా బయటపడాలి, ఇటువంటి మనిషికి ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ఇటువంటి సలహాలు ఇవ్వాలి, ఫైనల్లీ తాను ఏదైనా జరిగింది ఏదో జరిగింది, నేను దాన్ని కుంగిపోను, నేను నిలబడతా, ధైర్యంగా బతుకుతా అన్నది ఆ సినిమాలో కాన్సెప్ట్ అని నేను చెప్పాను. ఈరోజు ఏమైంది మరలా? చున్నీ వేసాం. ఏదో చున్నీలు తీసేస్తేనే ధైర్యం అన్నట్టు, చున్నీలు తీసేస్తేనే ఆడవాళ్ళు వచ్చి సొంతంగా బతకగలరు అన్నట్టు. ఏం దరిద్రరా బాబు, నాకు అర్థం కాదు ఇది. అసలు ఆ సమస్య ఫెమినిస్టులతోనా, కమ్యూనిస్టులతోనా, లేదా అప్పుడు సోకాల్డ్ పనికి మళ్ళీ బ్యాచ్తోనా? సినిమాలో చెప్పేది మీకు అర్థమయ్యేది ఏంది? ఆల్రెడీ మొన్న ఆ పిల్లల చున్నీ తీసిన తర్వాత ఆ రాహుల్ రవీంద్ర, ఏంటమ్మా అది, నీ కంఫర్ట్ ఉంటే ఉంచుకోమ్మా, కంఫర్ట్ లేకపోతే తీసేయమ్మా, అంతేగాని చున్నీ తీసేస్తే ఏదో ధైర్యం అన్నట్టు, చున్నీ తీసేస్తే నువ్వేదో సాధించగలన్నట్టు, అది కాదమ్మా నా ఉద్దేశం చెప్పాలి. చెప్పకుండా వావ్ శబాష్ అంటూ రా అంటూ హగ్గిచ్చి కరెక్ట్ ఇలాగే ఉండాలని చెప్పి సొల్లు కబుర్లు కొట్టాడు. అది కాస్త మొత్తం కంపు అయిపోయింది. ఒక రకంగా పెంట చేసేసారు. ఉదయాన్నే వర్డ్స్ నువ్వు యూజ్ చేయలేకపోతున్నా. చున్నీ వేసాం అంటే ఈరోజు ఏందిరా అంటే ఆడవాళ్ళు చున్నీ వద్దు అంట. ఎందుకు వద్దు? ఆ చున్నీ అసలు ఎందుకు వేసుకుంటా తెలుసా? ఫెమినిస్టుల ముసుగులో ఐ థింక్ 2-3 years బ్యాక్ అనుకుంటారా బాబు, ఏకంగా స్లట్ డ్రెస్ అంటూ, స్లట్ వాక్ అంటూ గల్లీస్తనంగా రోతతనంగా ఆడవాళ్ళు కొంతమంది చేశారు. ఇంట్లో అమ్మ నాన్నలు ఉండరా, ఇంట్లో మొగుళ్ళు ఉండరా, అన్నదమ్ములు ఉండరా, పిల్లలు ఉండరా, వీళ్ళకి అనవసరం అవన్నీ. ఫేమస్ అయ్యామా, పబ్లిసిటీ వచ్చిందా, కంపు చేసామా, ఆడవాళ్ళకి ఒక రకమైన తప్పుడు దారి మనం పట్టుకెళ్ళాము, ఇదే వాళ్ళ బతుకు. ఈరోజు కూడా అలాగే చేశారు మరలా. అరే సినిమాలో వచ్చేసి చూపించిన దానిని పాజిటివ్గా చూడకుండా మరలా ఎట్ట పట్టుకొచ్చారు తెలుసుదండి? లివ్ ఇన్ రిలేషన్ అంటే ఆడవారికి వయసు వచ్చింది, మేజర్ లేదు, ఇక వాళ్ళకి నచ్చినోడితో ఉండొచ్చు, నచ్చినోడితో బతకొచ్చు. ఈ సినిమాలో వాడు ఎదో కాబట్టి ఆ పిల్ల బయటకు వచ్చింది. అడితే మంచోడైతే వాడితే ఉండిద్ది కదా. అంటే ఏం చెప్తున్నారు? అమ్మ నాన్నలో మన కోసం ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా, మన బాయ్ ఫ్రెండ్ మన అమ్మ నాన్నను కొడదామని ట్రై చేస్తున్నా కొట్టనివ్వాలి, అమ్మ నాన్న మన దరిదెబ్బకు రానివ్వకూడదు, మన సొంతంగా బతకాలి ఎలా నచ్చినోడితో ఉంటూ. ఇదే కాదు కదా. అరే పాజిటివ్గా తీసుకొని చెప్పిన దానిని కూడా మొత్తం మరల వాళ్ళు చేసినట్టు కంపుకి దీని గురించి మనం పాజిటివ్ చెప్పామన్న ఇది పట్టుకొచ్చేసారు. అసలు నేను కానీ కొన్నిసార్లు వీడియోలు చేస్తాను కదా, చాలా పాజిటివ్ వీడియోలు చేసి పెడతాను. ఆ తర్వాత వాళ్ళు చేసే పనికి మన పనులు, వాళ్ళ పనికి మన స్టేట్మెంట్ చూసి అమ్మ వీళ్ళ గురించి అంటారా బాబు నేను ఎంత పాజిటివ్గా చెప్పాను, వీళ్ళ కోసం నేను వీడియో చేశాను అని ఆ వీడియో తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి అతను. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఆడవాళ్ళు మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి, మీ కాళ్ళ మీద నిలబడటం కావాలి, కానీ ఏ రకంగా? ధైర్యంగా. అంటే ఏ రకంగా? నచ్చిన బట్టలు వేసుకోవటం ఓకే, ఎటువంటి బట్టలు మిమ్మల్ని చూసి ఎదుటోళ్ళు వచ్చేసి సొంగర్చుకునే విధంగానా? లేదన్నప్పుడు వాడు ఏదో వాడు వేలో వెళ్తుంటే చూసి ఇంకా సెక్స్వల్గా పిచ్చిగా ఆలోచించే రకంగా, లేదంటే కొత్త దుస్తులు వేసుకొని ఎవరో చూస్తున్న కిందకి లాక్కునే రకంగా? ఎలా అమ్మా? బట్టలు అన్నవి ఒంటిని కప్పుకోవడానికి కాదు తల్లి, మన పద్ధతి, మన సంస్కారం,
అండ్ మన ఆడతనం, ఈవెన్ మగవాళ్ళైనా కానీ పద్ధతిగా వాళ్ళు బట్టలు ఎలా వేసుకోవాలి ఎందుకంటే సమాజంలో బతుకుతున్నాం మనం, అడవులలో కాదు. అడవులలో నాయన గుడ్లో ఎవరు ఆకులు అమ్మడానికి కప్పుకుంటారు, ఇక్కడేం మనుషులు రా చిన్న చిన్న కచ్చీపులు గుడ్డ పిల్లలు కట్టుకుని తిరుగుతున్నారు, అదే ఫ్యాషన్. ఇందులో మరల క్లియర్గా రాహుల్ రవీంద్రన్ వచ్చేసి చెప్పింది ఏదైతే ఉందో దానిని ఆల్రెడీ మొత్తం నెగిటివ్గా పట్టుకెళ్తున్నారా. ఇప్పుడు బన్నీ వాస్ అనుకుంటా అతను సక్సెస్ మీట్లో మొన్న మధ్యలో ఎంటుకోడు పేకలేరు అద్దెనేదో అన్నాడు, అయిపోయింది. అకస్మాత్తుగా వచ్చే సిరి నడమంత్రం సిరి అంటారు, అదో లేదన్నప్పుడు ఇండస్ట్రీలో మరి ఆయన పడ్డ బాధలో ఎవరు ఆయన అన్నారో తెలియదు కానీ కొన్నిసార్లు నోరు చదవడం ఓకే. నిన్న హెల్మెట్ నెత్తి మీద పెట్టుకునే హెల్మెట్ అంట, చా ఇంకో హెల్మెట్ ఆడ పెట్టుకుంటారు మాస్టర్. హెల్మెట్ అంటే నెత్తికే పెట్టుకుంటారు, ఇంకో హెల్మెట్ అంటే ఏంటి? ఇండైరెక్ట్గా చెప్పాడా? నేను డైరెక్ట్గా అంటున్నా, కండోమే కదా. భార్యతో కానీ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ ఇది గర్ల్ ఫ్రెండ్స్ సినిమాకి వచ్చేవాళ్ళంట హెల్మెట్లు పెట్టుకొని వెళ్ళాలంట. యాడ హెల్మెట్లు పెట్టుకొని వెళ్ళాలి? థియేటర్గా. ఏ స్టేట్మెంట్లు ఏందో, ఏ నెత్తి పెట్టుకునే హెల్మెట్లు మీరు వేరే హెల్మెట్లు అనుకోవద్దండి. ఏంది అసలు? పిల్లల్ని చెడగొట్టి పెద్దోళ్ళు చెడగొట్టి తెలుగు భాషను చంపేసి. సో సినిమా మొత్తం మీద కూడా హీరోయిన్ కూడా ఎలా చూపించాడు, హీరో వాళ్ళ అమ్మ ఒక పని మనిషి అన్నట్టు మొత్తం చాలా గొప్పది పద్ధతి కలదని అంటూనే హీరోయిన్లు వచ్చేసి ఇళ్ళల్లో ఆడవాళ్ళు వచ్చేసి ఇంటిగా పరిమితం అవ్వాలన్నట్టు కుక్కిన పెన్నులో పడున్నట్టు అదే హైలైట్గానే చేశాడు. చివరికి హీరోయిన్ దాని నుంచి బయటపడింది. అంటే దీని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? ఆడవాళ్ళు అంటే ఇది ఇలాగే ఉండాలి, లేదు దాని నుంచి బయటపడాలంటే ఇక అన్ని వదిలేయాలి, ఇదే. అలానే అర్థం చేసుకుంటారు ఈరోజు ఆడవాళ్ళు. మాకు వయసు వచ్చింది, మాకు నచ్చినట్టు బతుకుతాం. యాడికెళ్ళి బతుకుతారు? యాడికెళ్ళి బతుకుతారు? ఎలా బతుకుతారు? కన్నోళ్ళ సపోర్ట్ లేకుండా ఎంతమంది ప్రయోజకులు అయ్యారు? అయినా కన్నోళ్ళకి మీరు బరువా? అమ్మా నాన్న అహర్నిశలు కష్టించి శ్రమించి మిమ్మల్ని మిమ్మల్ని ఎదిగించే ఇదిలో వాళ్ళు ఎన్ని కోల్పోతారు మీకు తెలీదా? ఉంటారు, ఎదవలు ఉంటారు, ఎక్కడో తండ్రులు కానీ అమ్మలు కానీ ఉంటారు, పనికి మనలో ఉంటారు. అంత మాచేత అందరూ అలా అనుకుంటే అట్ట. నేను కానీ ఈ క్రైమ్ అవేర్నెస్ ఇస్తున్నప్పుడు కూడా ఈ రీసెంట్ టైమ్స్లో చాలా డిస్టర్బ్ అయ్యారు సైకలాజికల్గా. ఎంత డిస్టర్బ్ అయ్యారంటే నా ఎదురున్న మంచిని కూడా నేను తీసుకోలేకపోతున్నా, అది కూడా అనుమానించాల్సి వస్తుంది. నాకు వద్దురా బాబాయ్ అని చెప్పేసి బుక్స్ నేను తర్వాత చూపిస్తాను. డివోషన్ బుక్స్ తెచ్చుకొని అవి చదువుతూ ప్రశాంతంగా ఈ నేషన్ ఇంటర్నేషనల్ టచ్ చేస్తూ వెళ్తున్నాను. సో అంతిమంగా నేను చెప్పేది, ఒక సినిమా మనం తీసినప్పుడు దాని ఎఫెక్ట్ సమాజం మీద ఎంత భయంకరంగా ఉంటుందంటే, మొన్న ఆ అమ్మాయి ఆవేశం చున్నీ తీసేసి ఇదే నేను, ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటాను. ఏం ధైర్యం తల్లి? చున్నీ వేసుకుంటే ధైర్యం ఉండదా? వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వాళ్ళు చీరలు కట్టుకునే కదా బ్రహ్మాండంగా ఇచ్చేది. అరే నిన్న రాజమౌళి పిచ్చెక్కిచ్చాడు, ప్రియాంక చోప్రా పాత్ర శారీ మందాకిని క్యారెక్టర్ అనిపించాడు. నేను సెపరేట్ వీడియోస్ దాని మీద. నేను అంతిమంగా మరలా చెప్తున్నా, సోకాల్డ్ కమ్యూనిస్టులు, సోకాల్డ్ సెక్యులరిస్టులు, సోకాల్డ్ మేధావులు మూసుకున్నటువంటి కొంత పనికిమాలిన మంద ఆడవాళ్ళని చెడగొడుతున్నారు. వాళ్ళ కొంపల ఆడవాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు, రిమైనింగ్ అమాయకులైనటువంటి ఆడవాళ్ళు చెడగొడుతున్నారు. నచ్చినడితో తిరగటం, పడుకోవటం, వెళ్ళిపోవటం, ఇంట్లోని కాదని చెప్పేసి వెళ్ళిపోవటం, ఆ తర్వాత వచ్చేసి చావటం, చంపటం. ఏంది అసలు? ధైర్యంగా బ్రతకడం అంటే మిమ్మల్ని చూసి 10 మంది మెచ్చుకునేలాగా ఉండటం, మిమ్మల్ని చూసి 10 మంది ఆదర్శంగా తీసుకునేలాగా ఉండటం, అన్నింటికి మించి ఈ సమాజానికి మీరు ఒక ఐకాన్లా ఐకాన్లాగా నిలవగలగడం అంతే తప్ప ఎందుకులేండి దిగజారలేని కొన్ని పదాలు వాడి. దయచేసి జాగ్రత్త. అమ్మాయిలు, ఆడోళ్ళు, మగాళ్ళు, అబ్బాయిలు సినిమాలలో ఉన్న దానిలో పాజిటివ్ తీసుకోండి. పనికి మన దాన్ని తీసుకొని ఇలాగే ఉంటాం, ఇదే లైఫ్ అని దయచేసి చెడిపోకండి. అండ్ అమ్మా నాన్న విషయంలో మొన్న కూడా చెప్పాను, కన్నీళ్ళు పెట్టుకుని మరీ చెప్పాను. నాన్న ఆయన తర్వాతే దేవుడైనా, అమ్మ మన కోసం తన ఇష్టాలన్నీ వదిలిపెట్టుకొని బతుకుతూ ఉండేది. అమ్మా నాన్నలు చూసిన సంబంధాలు చేసుకోండి. లేదు మీకు నచ్చిన వారు అనుకున్నప్పుడు అమ్మ నాన్నకి చెప్పి ఒప్పించి చేసుకోండి. కాదు కూడదు అనుకున్నప్పుడు మీకెలా మీరు నిలబడగలగం, బతకగలగం, ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉంటాడు ఉండండి. బట్ అమ్మా నాన్నకి మాత్రం గౌరవం మాత్రం జీవితాన్ని ఇస్తూనే ఉండండి.